ఈ యెహోషాపాతు అంటున్న మాట ఏంటంటే ప్రజలందరూ భయపడిపోతున్నారు, ప్రజలందరూ కలవరపడిపోతున్నారు, వారికి ధైర్యం చాలక వారి మనసు నానా రకాలుగా ఉన్నటువంటి సమయంలో యెహోషాపాతు ఒకే ఒక మాట తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుంది? భయపడకుడి. ఎవరని? భయపడకుడి. యెహోవా యందు విజయాన్ని నిలుపుటకు ఏం చేశాడండి? ఉపవాస దినమును ఆచరించవాలని సాధించగా. కనుక ఆయన చేసిన పని ఏంటండి? ఏం చేశాడండి ఆయన? ఇప్పుడు 4 రాజులు చుట్టుముట్టేసేసారండి. అమ్మా 4 రాజులు చుట్టుముట్టేసారు. మనం ఏం చేస్తాం చెప్పండి? మనకి ఏదైనా శోధన వచ్చిందనుకోండి, ఏదైనా సమస్య వచ్చిందనుకో ఏం చేస్తాం? ప్రార్థన చేస్తామా? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడే ఉంది? ఏదైనా ప్రార్థన ద్వారా తప్ప చెప్పండి మరి ఏది కాదు. మన జీవితంలో ఏదైనా శోధన వచ్చిందనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనము అంటే ఎక్కడికి వెళ్తాండి? వాస్తు బాగోలేదేమో అని ఎవరి దగ్గరికి వెళ్తాం చెప్పండి? వాస్తు బాగోలేదని సిద్ధాంత దగ్గరికి వెళ్తాం, అంతేనా? ఇంకేదేదో బాగోలేదని ఎక్కడికో మనము పరుగులు తీసుకుని వెళ్తున్నామే. కానీ చూడండి, ఈ యెహోషాపాతు చేస్తున్న పని ఏమిటండి? యూదా అంతటా ఉపవాస దినమును ఆచరించవాలని చేసండి ప్రకటన చాటింపు వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన జీవితంలో ఏదైనా శోధన వచ్చినా కానీ, లేకపోతే మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినా కానీ, ఏదైనా రోగం వచ్చినా కానీ, ఏదైనా బలహీనతలు వచ్చినా కానీ, మనం చేయవలసిన పని ఏమిటంటే ఉపవాసమును మనము చాటించాలి, ఆచరించాలి ఉపవాసమును. హల్లెలూయా, హల్లెలూయా. మాస్టర్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు ఈ మాస్టర్ గారి నిర్ణయం తీసుకున్నారు అని అంటే, మాస్టర్ కొరక ఎవరి కొరకు? మనం అంటే సంఘము ఎవరు ఉండాలి? క్షేమంగా ఉండాలి, అంతే కదా? సంఘము క్షేమంగా ఉండాలి, సంఘము సంతోషంగా ఉండాలి. సంఘం ఎవరున్నారు? సంఘం ఎవరండి? పిలువబడిన మనమందరము కూడా సంఘము. అంటే సంఘము క్షేమంగా ఉండాలి అంటే సంఘ క్షేమము కొరకు ఏర్పాటు చేసినటువంటి ఉపవాస ప్రార్థన. మా కొరకు కాదండి. మేము ఎప్పుడు ప్రతి శుక్రవారం మేము ఎప్పుడు ఉపవాసం ఉంటాము, ఎప్పుడు ఉపవాస ప్రార్థన గడుపుతూ ఉంటాము, ఎప్పుడు ప్రార్థన గడుపుతూ ఉంటాము. కానీ ఇది మా కొరకు కాదు, అంటే అందరి కొరకు. ఇప్పుడు చెప్పిన కదండి, మాస్టర్ గారు టీచర్ గారు ఈరోజు సెలవు వచ్చిందండి, ఎన్నికల డ్యూటీ అయిపోయింది. ఏ ఊరు ఏ ట్రిప్ ఏదో ఏ ట్రిప్ ఎక్కడ ట్రిప్ ఏదో అని ఆలోచన చేసేవాళ్ళు. మేమైతే వచ్చేసేసామండి, కథకెళ్ళి వచ్చేసేవాళ్ళం మేమైతే. అంటే మా బామ్మది భార్యకి బాగాలేదండి, ఆమె ఎన్ఐటి యూనివర్సిటీ ప్రొఫెసర్ అని ఆయన భార్య బాగోపోయేసరికి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారని హైదరాబాద్ చూసాకని వెళ్ళి అటు నుంచి వెళ్ళి వచ్చేసాం అనుకోండి. చెప్తా అంటే ఎక్కడికి వెళ్ళాలి అని నేను ట్రిప్ వేసుకుని ఉంటారు. కానీ మాస్టర్ చూడండి, నా సంఘం క్షేమంగా ఉండాలి, నా ప్రజలు క్షేమంగా ఉండాలి, నా ప్రజలు సంతోషంగా ఉండాలి, నా ప్రజలు ఆనందంగా ఉండాలి అని మాస్టర్ మంచి ఆలోచన అనిపిస్తున్నాడు నేనేమో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెహోషాపాతు కూడా చేసిన పని ఏమిటంటే, ఈ శోధన వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఆయన కాముగా రాజు తన సింహాసనం మీద కూర్చోవచ్చు. కానీ ఆయన ఏం చేశాడండి? నా ప్రజలు ఈ సమస్యల నుండి విడిపించాలి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అమ్మా నీకు శోధన, నీకు కష్టమా, నీకు బాధ, నీకు వేదన, నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఉపవాసమును చాటించు. ఉపవాసం అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు చాటిస్తావో, అంటే ఈ ఉపవాసము దేనికి సదృశ్యం అంటే సంఘక్షేమము అనగా మనందరి క్షేమము కొరకు ఏర్పాటు చేసిన ఉపవాసము ప్రార్థనలు. కనుక మరి ఉపవాసము దినం వారు సాధించారు 3 దినాలు. ఎవరికి స్తోత్రం. ఎన్ని దినాలండి? 3 దినాలు. ఇది ఆఖరి దినము. కనుక ఆలోచించండి, ఎందుకు అంటే మన క్షేమము కొరకే. ఆ యెహోషాపాతు కూడా తన జీవితంలో శోధన వచ్చింది, భయంకరమైన శోధన వచ్చింది. ఆయన చేసిన పని పక్కన రాజు దగ్గరికి వెళ్ళి పొత్తు కుదుర్చుకోవాలా, లేకపోతే సైన్యాన్ని సిద్ధపరచాలా, లేకపోతే యుద్ధవీరుల్ని సిద్ధపరచాలా, ఏం చేయలేదు. కానీ ఆయన చేసిన పని ఏమిటంటే ఉపవాసపు దినమును చాటించేది. హల్లెలూయా. ఇప్పుడు నినివే పట్టణస్థులు ఉన్నారండి, వారి మీదకి ఏమొచ్చింది? ఉపద్రవం వచ్చింది, కీడు వచ్చింది. యోనా ప్రకటన చేశాడు, ఏమని? అయ్యా మీ మీదకి ఉపద్రవము రాబోతుంది అన్నప్పుడు నినివే పట్టణస్థులు చేశారండి. చిన్నవారేమి పెద్దవారేమి అందరూ కూడా గొర్రె పట్ట కట్టుకుని గుడిలో కూర్చుని ఒక దినమును ఉపవాసపు దినమును చాటించి ప్రకటన చేస్తుందండి. హల్లెలూయా. ఒక దినము ఉపవాసం ఉండి వారు చెడునర్తలు అనుకోగా దేవుడే పశ్చాత్తాపడ్డాడు. ఎవరు పశ్చాత్తాపడ్డారు? స్తోత్రం. హల్లెలూయా.
వారి మీదకి కీడు చేస్తుంది. యోన సువార్తను ప్రకటించాడు, నినివే పట్టణస్తులారా మీ మీదకి ఉగ్రత రాబోతుంది, మీరు మారు మనసు పొందండి, మీరు మార్చుకోండి మీ జీవితాలను మార్చుకున్నప్పుడు ఈ నినివే పట్టణస్తులు ఏం చేశారు తెలుసా? వారి చెడు నడతాను అనుకున్నప్పుడు దేవుడే పశ్చాత్తాపడి రావలసిన కీడును తప్పించాను. హల్లెలూయా. కనుక ఒకవేళ శోధన ఏంటి, నాకు ఈ సమస్యలు అనుకుంటున్నావా, ఏంటి నీకు ఈ బాధలు అనుకుంటున్నావా, మాస్టర్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ శోధన మనము తప్పించబడాలి, ఆ ఉగ్రతను మనం తప్పించబడాలి, ఆ కీడుని తప్పించబడాలని ఈ ఉపవాసపు ప్రార్థనలు మనకి దేవునికి స్తోత్రం. అలాగే యూదా జాతి మీదకి ఉపద్రవం వచ్చింది. ఎస్తేర్ రాణిగా ఉంది, ఎవడి మొదకై ఉన్నాడు, హామాను దుష్ట పన్నాగం పనిచేసేసారు. ఈ ఎస్తేర్ అంటే ఎన్ని దినాలు ఉపవాసం అండి? 3 దినాలు ఉపవాసం. 3 దినాలు ఉపవాసం అన్నదండి. దేవునికి స్తోత్రం. మళ్ళాగా 3 దినాలు ఉపవాసం ఉంది. అన్న పానములు లేకుండా తన చెలికత్తలు యోధ అన్నంతటా వారందరూ కూడా ఉపవాసం ఉన్నప్పుడు మీద ఏ జాతినైతే సంహారం చేయాలనుకున్నారో, ఏ జాతినైతే లేకుండా చేయాలనుకున్నారో వాళ్ళు ఉపవాసం అని ప్రార్థన చేయగా ఆ జాతిని దేవుడు హెచ్చించాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది, తన జాతిని తన వంశాన్ని కాపాడుకున్నది ఎస్తేర్. కనుక ఈనాడు ఈ ఉపవాస ప్రార్థన ఎందుకంటే మనకు క్షేమము, మనకు రావాల్సిన ఉగ్రతను మనం తప్పించబడాలి, మన శోధన తప్పించబడాలి, సమస్యను మనం తప్పించబడాలి, ఉగ్రతను మనము తప్పించబడాలని ఈ ఉపవాసము ప్రార్థన కొరకు ఏర్పాటు చేశారు. కనుక ఇది సంఘ క్షేమము కొరకు ఏర్పాటు చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. అందుకని యెహోషాపాతు ఒక శోధన గల శోధన, సమస్య గల సమస్య ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసినప్పుడు యెహోషాపాతు చేసింది మొట్టమొదటిగా చేసిన పని ఏమిటంటే ఉపవాసపు దినమును చాటించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాసపు దినము చాటించిన ఆయన రెండవదిగా ఏం చేశారు అని అంటే 5వ వచనం చదువుతాము. యెహోషాపాతు యెహోవా మందిరములో రక్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము చెరువుల మధ్యలో నిలవబడి అన్యజనుల రాజ్యములో నిలువడము, నీవు బాహు బలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించిన ఎవరికి బలము చాలదు. చరణం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక శోధన అనగా సంఘక్షేమముతో కూడిన ఏర్పాటు చేసిన ప్రార్థన ఉపవాస ప్రార్థన. కనుక నీకు ఎదురు శోధన 3 దినాలు ఉపవాసం సాధించారు. అలాగే యెహోషాపాతు కూడా ఉపవాస దినమును సాధించి ఉపవాస దినం సాధించే తన జీవితంలో శ్రమ శోధన వచ్చినప్పుడు రెండవదిగా ఏం చేసింది, దేవుని మందిరములో కూడుకుని ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా ఎక్కడున్నారండి? అంటే ఉపవాసం ఉండే మనం ఎక్కడికి రావాలి చెప్పండి? దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి. ఈరోజు చాలా మంది ఉపవాసం అన్నాను చెప్పుకుంటున్నా, ఎక్కడ ఉంటున్నాను చెప్పండి? అందుకేనండి మిమ్మల్ని ఉపవాసం ఉండడం అన్నది ఎవరు మిమ్మల్ని ఎవరు ఆయాసపరచుకోమన్నాడు, ఎవరు మిమ్మల్ని మీ శరీరాన్ని గాయపరచుకోమన్నది ఎవరు అని అడుగుతున్నారండి. ఎందుకంటే ఈ ఉపవాసం దినమును చాటించి ఏం చేస్తారని దృఢ వ్యాపారము చేస్తున్నారు, కీడులు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, అలారం చేస్తున్నారు. ఎక్కడున్నారు ఉపవాసం దినం చాటించి చెప్పండి? స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాసపు దినము సాధించిన నీవు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? దేవుని మందిరములోనే, దేవుని ఎద్దకే, దేవుని నా దగ్గర రండి, అప్పుడు నేను మీ ఎద్దకు వస్తా అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మీరు నన్ను విసర్జిస్తే నేను మిమ్మల్ని విసర్జిస్తానని దేవుడు సెలవిచ్చుచున్నాడు. కనుక ఎక్కడ రావాలి? మనము దేవుని ఎద్దకు రావాలి. దేవుని ఎద్దకు వస్తే ఏం చేస్తుంది దేవుడు మనకి? ఆ శోధుడిని మనను అంత మాత్రమే కదండి, ఈయన ఉపవాస దినం సాధించేసేసాడు. అమ్మా కొంతమంది ఉపవాస దినం ప్రకటన చేసి ప్రకటించిన వారు ఎక్కడ రారు? ఎక్కడండి? మందిరానికి రాకుండా, అంటే దేవుని ఎద్దకు రారు. అంటే దేవుని ఎద్దకు వెళ్ళాలంటే ఇప్పుడు మనం శుక్రవారమే కానీ లేకపోతే మనం ఉపవాసం ఉంటున్నాము. ఈ ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎక్కడికి రావాలండి? అంటే ఎక్కువగా దేవునిలో గడపాలి మనము, అంటే దేవుని ఎద్దకు వెళ్ళాలి. ఎవరికి స్తోత్రం. అంటే మన ఇంట్లోనే కానీ లేకపోతే దేవుని మందిరంలోనే కానీ, ఎందుకంటే దేవుని మందిరం మన కొరకు ఎప్పుడు ద్వారమో తెలిసేపడితే కనుక ఏం చేయాలి? వచ్చి ఏం చేయాలి? ప్రార్థనలు మనము గడపండి. దేవుని మందిరానికి రావాలి, దేవుని ఎద్దకు రావాలి మనము.
దానికి స్తోత్రం. కుష్ఠరోగులే కానీ లేకపోతే కనాన స్త్రీ కానీ యేసు ఆ మార్గంలో వెళుతున్నాడని ఆ కనాన స్త్రీ గ్రహించే చేసిందండి. ఆయన ఎంతకో వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళిందండి చెప్పండి? ఎవరి దగ్గర వెళ్ళిందండి? యేసు ప్రభువు ఎంతకు వెళ్ళి బతులాడుకుంటుందండి. దానికి స్తోత్రం. అంటే ఉపవాస దినము ప్రకటించిన మనము ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకు. అంటే ఉపవాసము అనగా దగ్గరగా, వాసం అనగా అంటే దేవునికి దగ్గరగా మనం నివసించాలి. దేవునికి స్తోత్రం. మాటలతోనూ వాక్యముతోనూ ప్రార్థనలతోనూ ఏమండి ఎక్కువ ఏం చేయాలండి? ఉపవాసం ప్రకటన చేస్తాం అమ్మా, అంతేనా? ఎవరన్నా ఏదో వచ్చి మాట్లాడుతున్నా ఏం చేస్తాం? ఎవరు వచ్చిందన్నా మాట్లాడుతున్నారు కూడా ఏం చేస్తాం? మన ఉపవాస ప్రార్థన అయిపోతే వాళ్ళు కూడా అయిపోతుంది మన ఉపవాసం ప్రార్థన అనేది. అయ్యో ఈరోజు ఉపవాసం అని నేను ప్రార్థన చేయలేకపోయినా నాశనం అనుకుంటారు. ఒకవేళ నీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదో మాట్లాడడానికి వచ్చేందుకు ఒక పని చేయి. ఎవరిని ఒకటి అక్క లేకపోతే ఏదో ఒకటి అక్కగారి పిల్లి కానీ దాన్ని అక్క నేనైతే ఉపవాసం ఉన్నా రా మనకు కలిసి ప్రార్థన చేస్తున్నారా అంటారా? అందరూ నాకెందుకు ఆమెతే నాకెందుకు అంటారు. కానీ సరట కాదు. ఒకవేళ ఎవరికి వచ్చి ఏదో సొల్లు మాట మాట్లాడడానికి అనుకోవచ్చు అనుకో. ఒక్కో పని అమ్మా ఈరోజు ఉపవాసం తిని కదా నేను ఉపవాసం ఉన్నా మనందరూ కలిసి ప్రార్థన చేద్దాం రా అంటే ఒకదా ఉండదా? ఉండదు. టీవీలో సీరియల్ అవుతుంది అంటే అంతేనా? టీవీలో సీరియల్ అవుతుందంటే అసలు స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కడే కానీ చాలాసార్లు చూసాను. గృహదర్శనకి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్తామండి. ఆ టీవీ కట్టేరు కదండి. ఏది ఆ సీరియల్ అది అదేమవుతుంది. మా ప్రార్థన ఏమండి ఒకవేళ అట్లా చేసి రాలేదనుకుంటే ఏమంటారు? ఐగర్ మా ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు నాకు ఒకటండి మా మీద. అంతేనా? అంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము మనము? ఆలోచించండి. సేవకులు మన గృహానికి వచ్చి ప్రార్థన అంటే మనకైతే ఎదురైన అట్లాగా ఒకవేళ నేను పరిశీలించేది ఇప్పుడు కూడా జరిగిస్తుందా వచ్చింది ఒక తక్కువ ఏదో కొంతమంది కావాలని మాత్రమే మేలుకు వస్తున్నా. అంత నుంచి నేను ఎప్పుడు రావట్లేదండి. ఆలోచించండి. అంటే మన ప్రార్థన అనేది అప్పించండి. దేవుని సన్నిధికి దేవుని దగ్గరికి మనం వచ్చి మోకరించాలి. అందుకే నెయ్యి మొదటి విషయంలో నీళ్ళు కురుమించి మీ హృదయమును కురుమించాలి. ఎవరికొకండి మన బిడ్డల క్షేమం కొరకు ప్రార్థించాలండి. హల్లెలూయా. రేయి మొదలు చేయడం ఎప్పుడండి అమ్మా? రేయి మొదలు చేయడం ఎప్పుడు? రేయి మొదటి క్షేమం అంటే 4 క్షేమాలు అండి అమ్మా. మొదటి క్షేమం, 2వ క్షేమం, 3వ క్షేమం, 4వ క్షేమం. 4వ క్షేమం వచ్చేసిందంటే తెల్లారిపోతుందని అట్లక. మొదటి క్షేమం ఎప్పుడంటే సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు మొదటి క్షేమం అండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడండి? ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. 9 గంటల నుంచి 12 గంటల వరకు 2వ క్షేమం. 12 గంటల నుంచి 3 గంటల వరకు 3వ క్షేమం. 3 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకు 4వ క్షేమం. అందుకే 4వ క్షేమం అయిందా అని మన పూర్వీకులు అనేవాళ్ళు. మనకు తెలియదండి, ఎందుకంటే అంత గడియారం వచ్చేస్తుంది మనకి. ఈ 4వ క్షేమం వస్తే కొడుకు కూసినట్టు లెక్కంటండి. 4వ క్షేమం వస్తే కొడుకు. ఇప్పుడు రేయి మొదటి క్షేమం ఎప్పుడండి? 6 గంటల నుంచి 9 గంటల వరకు. అస్సలు మీరు ఏమని అనుకోండి అయ్యగారు, మీరు ఏమని అనుకోండి, మేము 6 గంటల నుంచి 9 గంటల వరకు మేము ప్రార్థన చెయ్యం. ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడుంటాం? ఖచ్చితంగా సీరియల్స్ దగ్గర ఉంటాం. అంతేనా? కానీ ఏమన్నారండి? నీ బిడ్డల క్షేమము కొరకు రోదన ఎప్పుడు చేయాలి? రేయి మొదలు క్షేమన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని ఎందుకు మనం వచ్చి మోకరించి మా దేవుని ఎందుకు మనము రావాలి? కనాన స్త్రీ కానీ లేకపోతే హన్నే కానీ లేకపోతే ఎంతో మంది భక్తులు దావీదు మహాభక్తులే కానీ వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారండి? దేవుని యొద్దకు వచ్చింది. అంత మాత్రమే కదండి. యెహోషాపాతు తన హోదాని విడిచిపెట్టాడు, తన అంతస్తుని విడిచిపెట్టాడు, తన రాజ్యమును తన రాజ్య వస్త్రాలను విడిచిపెట్టి ఎక్కడ కూర్చున్నాడండి? దేవుని మందిరములో కూర్చున్నాడు. హల్లెలూయా. కొంతమంది ఉన్నారండి, వారి హోదాను విడిచిపెట్టరు, వారి అంతస్తును విడిచిపెట్టకుండా ఉంటే ప్రయోజనమో లేదండి. ప్రేమరా కనుక గమనించండి. అంత మాత్రమే నినివే పట్టణస్థులు కూడా రాజు కూడా తన రాజ్య వస్త్రాలను విడిచిపెట్టేసేసి కోనె పట్ట కట్టుకుని బుడుగులో కూర్చున్నాడటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా నీకు శ్రమ వచ్చిందా?
నీకు బాధ వచ్చిందా, నీకు వేదన వచ్చిందా? యెహోషాపాతు చేసిన పని, నలుగురు రాజులు ఒకేసారి చుట్టుముట్టారు. మొట్టమొదటి చేసిన పని ఏమిటంటే ఉపవాసపు దినమును చాటించాడు. ఉపవాసపు దినము చాటించిన తను ఎక్కడ ఉన్నాడండి? దేవుని సన్నిధికి వచ్చాడు. అంటే దేవుని దగ్గరకు వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో మనం కూడుకునే వారిని మనము ఉండాలి. ఇక మూడవది మీకు తెలియజేస్తాను. 8వ వచనము, అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుట నిలబడి మా శ్రమలలో నీకు మొర్రపెట్టిన ఎడల చలని పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీకు శ్రమ, శోధన, బాధల, ఇరుగుల, ఇబ్బందుల వచ్చి ఉపవాసం ఉండు. ఉపవాసపు దినము ప్రకటన చేసుకో, ఆచరించు. వదిలేస్తున్నాడు, ఆచరించి దేవుని దగ్గరకు రా. మూడవదిగా ప్రార్థన చేయి. 12వ వచనము, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. యెహోషాపాతు చేసిన పని మొట్టమొదటి ఉపవాసం అన్నాడు. రెండవది దేవుని మందిరానికి వచ్చాడు, దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని మందిరానికి కానీ దేవుని దగ్గరకు వచ్చాడు. వచ్చిన ఆయన ఏం చేశాడండి? ప్రార్థన చేశాను. అమ్మా ఎక్కడికి వచ్చండి? చాలా మంది ఉపవాస దినం పాటిస్తున్నారు కానీ ఎక్కడికి రావట్లా? దేవుని దగ్గరకు రావట్లా. ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చినా కానీ ఏం చేయట్లా? ప్రార్థన లేదని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన అంటే చెప్పడానికి ఏమన్నా, మా ఊర్లో బుధవారము స్థిరమైన తిరుగుడు జరుగుతుంది. బుధవారం ప్రార్థన జరుగుతుంది. అయ్యగారు అమ్మగారు నడిపిస్తారండి. ఇక మా కోడలో, మా అన్నగారి కోడలో, ఏమా బుధవారం ప్రార్థన జరుగుతుంది, ఎలవేంటి ప్రార్థనకి వెళ్తావు కదా, శుక్రవారం వెళ్తావు, ప్రార్థన బాగానే వెళ్తావు, ఎలవేంటి ఏమంటే ఆమన్న మాట ఏంటంటే, మామయ్య గారు ఎప్పుడు ప్రార్థన వెళ్తాం కానీ బుధవారం మాత్రం వెళ్ళం మామయ్య గారు ఉంది. ఏమా అంటే ఏం చెప్తాం మామయ్య గారు? వీళ్ళ నుంచి వాళ్ళ గురించో మందిరంలో ఎక్కడ మాట్లాడుకుంటా ప్రార్థన లేదంట. ఏంటి వాళ్ళ గురించి ఊళ్ళ విషయాలన్నీ ఎక్కడ మాట్లాడుకుంటున్నారంట? ఊళ్ళ విషయాలన్నీ అమ్మగారు కూడానండి చుట్టూతో కూర్చోబెట్టుకుంటుందంట. అమ్మగారు చుట్టూతో కూర్చోబెట్టుకుని ఏం చేస్తుంది? ప్రార్థన లేకుండా, వాక్యం చెప్పకుండా ఏం చేస్తుందంటే అన్ని విషయాలు, ఆ విషయం, ఈ విషయము, సొల్లుబులు మాటలన్నీ కూడా అక్కడ మాట్లాడుతున్నారు. ఏమైనా మామ ఎట్లాగా ఒకవేళ ప్రార్థన చేస్తే వెళ్తాం కానీ ప్రార్థన కూడా చేయడం ఉండదు కనీసం. ఇదన్నీ మాట్లాడుకున్న తాగలేదు, చిన్న ప్రార్థన చేసేసి వెళ్ళిపోతారు. అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు మామయ్య గారు అన్నానండి. మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి. అనగా దేవుని దగ్గరకు వచ్చిన మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకండి ఇక్కడ ఒక మాట ఏమంటే, మా నీ ఎదుట మందిరం ఎదుట నిలబడి మా శ్రమలలో నీకు మెగపెట్టగా, మా శ్రమలలో నీకు మేము మొరపెట్టచ్చు అని కొడుకుమని, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తారండి. హల్లెలూయా. కనుక ఉపవాసం ఉన్న నీవు దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి? ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఈరోజు మనకు మెరుగు పొందుకోలేకపోతున్నాం అంటే కారణం ఏమిటంటే ఉపవాసపు దినం పాటిస్తున్నాం కానీ దేవుని సన్నిధికి రావట్లా. ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చిన కానీ ప్రార్థన లేదు మన జీవిత విధానంలో. ఆలోచించండి. కనుక మనకు కావాల్సింది ప్రార్థన అనేది మనకి కావాలి. ఏమైనా ప్రార్థన చేస్తుంది? ఈ సైన్యం తెలిసిన మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఇంకా మాకు ఏమీ తోచలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ ఆయనకి ఏమీ చేయలేదు, ఏమీ తోచలేదు. మనం కూడా అంతేనండి. ఏం చేస్తాం మనకే తోచలేదు కొన్ని సందర్భాలు. ఏదైనా అనుకుంటాం ఏం చేయలేదు, తోచలేదు అక్క అట్లా పిన్ని అంటుంటాం. అవునా? ఏ తోచకపోతే ఏం చేయాలి? ఏ తోచకపోతే ఏం చేయాలండి? ప్రార్థన. నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఏం చేయలేదు, నీకు తోచకపోతే దేవుని దగ్గర వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఏ ఆలోచన ఆలోచించేవాడు? స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యములు చేయగలిగిన
సమర్థత కలిగిన దేవుడు. అందుకే మనం మార్చదు, ఆయన మాట ఇచ్చి దానిని నెరవేర్చువాడు. దానికి స్తోత్రం. మాట ఇచ్చి నెరవేర్చువాడు, మాట తప్పేవాడు మాత్రము కాదు మన దేవుడు. దానికి స్తోత్రం. అంటే ఏమి దాచలేదు అనుకుంటే ఏం చేయలేము, వచ్చి ప్రార్థన చేయాలి. నీవే మాకు దిక్కు, మా బలము మాకు చాలదు, మా శక్తి మాకు చాలదు అనుకుంటున్నావేమో. నీ బలము నీ బలగము, నా బలగం ఉంది నాకు, నా బలము నాకు అక్కలో వస్తా అనుకుంటున్నావేమో. కానీ మన బలము బలగం మనకి అక్కడికి రాదు. జరిగిస్తుందిరా. నీ ఆస్తి కూడా నీకు అక్కరకు రాదు. కనుక ఆదుకునేవాడు ఆయనే. అందుకని అయ్యా నా బలము చాలదు, నా శక్తి చాలదు, నీకేమి అవసరం, నీవే నాకు దిక్కు అని ఆయన మొదలుపెట్టాడు. ప్రార్థన చేశాడు. ఇక్కడ చూడండి ఎవరెవరు ప్రార్థన చేసండి. 13వ వచనము, యూదవారందరూ అమ్మ యూదవారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి హల్లెలూయా. ఎవరెవరండి? భార్యలతోనూ పిల్లలతోనూ శిష్యులతో, అమ్మ శిశువులతో. మరి పురుషులేరండి లేదా? ఆ మాట పట్టుకున్నారు అక్కడ అన్న, ఆ మాట పట్టుకుంటారు. కానీ అక్కడ ఉన్నారు పురుషులు ఉన్నారు. భార్యలు అంటే పురుషులు ఉన్నట్టు అక్కడ జరిగిస్తుందా? ఎవరున్నారు అక్కడ? భార్యలు అంటే ఎవరు? భార్యలు అంటే ఎవరున్నారు? పురుషులు ఉన్నట్టు లెక్కే. మరి మనం ఎంతమంది అవుతున్నాం చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా కావాల్సి వస్తే మరి పట్టుబట్టి అది కొనిచ్చినంత వరకు మనం ఏం చేస్తాం? అంతేనా? మరి గుడికి రావాలి ఎందుకను? పురుషులు రావట్లా గుడికి ఎందుకని అంటే మన ప్రాణం మనకేనా వస్తుంది అంటారా? చెప్పండి అండి. మరి గుడికి రావాలని అడుగుతున్నారా? సరే మనకెందుకు వెళ్ళిపోతే నాకెందుకు అంటారా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూడు, కుటుంబముగా కుటుంబముగా. అంతేకాని ఒక స్త్రీకి అన్నది, ఇక్కడ ఒక పిల్లలకి అన్నదండి. భార్యలు అంటే పురుషులందరూ ఉన్నారు, వారి భార్యలు, వారి శిష్యులు, వారి పిల్లలందరూ కూడా ఎక్కడున్నారండి? యెహోవా సన్నిధిని నిలువబడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అక్కడండి ఏదైనా సమస్యలకు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చెయ్యా అంటారు. కానీ అది మాత్రం చేయరు. జాగ్రత్త. అందరూ ప్రార్థన చేయరు. చెప్పే కదండి, ఒక పురుషుడు ప్రార్థన చేస్తే భార్యలు చేస్తారు దేవుడు. దేవునికి స్తోత్రం. రెబ్బకా గొడ్రాలో ఎవరు ప్రార్థన చేశారు? రెబ్బకా చేసినా సార్ చేశారా? చెప్పండమ్మా. రెబ్బకా మాత్రం చేసేది మనకు ఎక్కడ ఇవ్వలేదు. కానీ ఇస్సాకు మాత్రము ఆమె కొరకు ప్రార్థన చేస్తే అతని ప్రార్థన ఆలకించాడు. దేవుడు ఆలకించి ఏమిచ్చాడు? ఇచ్చాడండి ఇస్సాకుకి. దేవునికి స్తోత్రం. అందుకని పురుషులు సంశయము లేని వారై ఏం చేయాలంటే చేతులెత్తి ప్రార్థన చేయాలంటే. దేవునికి స్తోత్రం. ఎవరో పురుషులు మరి 10 మంది వస్తున్నారు పురుషులు. స్త్రీలు మాత్రం ఎక్కడున్నాయి చెప్పని ఇంకా మనకు బెటరే. ఒకటి చెప్పడం మనకు బెటరే. ఇంకా పురుషులు ఎక్కువ మంది వస్తున్నారు మనకైతే. కొన్ని అయితే పురుషులు ఎవరు కూడా రారు కొన్ని సంఘాల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, భార్యలు, పిల్లలు, శిష్యులు అందరూ కూడా ఆ సన్నిధిలో వారి గురించి మోకరించి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక 4వ చెప్పేసి నేను ముగించేస్తాను. 20వ వచనం చదువుకుందాము. అంతటా వారు ఉదయమున లేచి వారు పోవుచుండగా నా మాట వినుడి, మీ దేవుని యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞులవుతారని చెప్పాను. చదవండి పిల్లరా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 4వదిగా చేసిన పని శ్రమ శోధన వచ్చింది యెహోషాపాతు జీవితంలో. ఆయన చేసిన పని ఏమిటంటే ఉపవాస నిర్మూలన సాధించాడు. సాధించిన ఆయన దేవుని మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చిన ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇక 4వదిగా నమ్మిక ఉంచాను. దేవునికి స్తోత్రం. ఎవరైతే నమ్మిక? నమ్ముడిని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అందుకే నాలో అపనమ్మిక లేకుండా చేయము ప్రభు అంటారండి. ఏమనుకుంటారండి? నాలో అపనమ్మిక లేకుండా చేయి ప్రభు అన్నాడు. దేవునికి స్తోత్రం. కానాని స్త్రీ కానీ, నడుమొంగిపోయిన స్త్రీ కానీ, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరుకున్నట్టుగా నీకు అదును కానీ ఆ గడియలోని కార్యములు
చేశాడు. ఆలోచించండి. అంటే ఉపవాసం దినము సాధించే మనము దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మనం ఇచ్చినట్టే నమ్మిక విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. అంటే ఎప్పుడైతే నమ్మిక విశ్వాసం ఉంటుందో అప్పుడు మనం ఏమవుతాం? స్థిరపరచబడతామంటండి. దేవునికి స్తోత్రం. అందుకని లోకంలో ఎన్నో అభ్యంతరాలు కలిగితే విశ్వాసం ఉంచువాడు కలవరపడటండి. దేవునికి స్తోత్రం. కదండి, విశ్వాసం ఉంచువాడు, నమ్మిక ఉంచువాడు ఎవరినండి కలవరము వాడు. ఎందుకంటే వారు స్థిరము కలిగి ఉంటారు. ఈరోజు మన జీవితంలో స్థిరత్వం అనేది లేదు. ఈరోజు మనకి దేవునికి స్తోత్రం. అనుకోవచ్చు అనగాని ప్రార్థన చేస్తే పోతంటావా? అవునా? అవునా? ఉపవాసం ఉంటే పోతంటావా? లేదా దేవుడి సన్నిధికి వస్తే పోతంటావా అంటావా అని చాలా మంది అచంచలమైన మనసు కలిగినటువంటి వారు, అంటే గాలికి కొట్టు చెత్త ఏ విధంగా ఎత్తుందో అట్లా మనం ఉంటున్నాం. స్థిరత్వం అనేది లేక ఉంటున్నాం కనుక మనం ఏది సాధించలేకపోతున్నామో. దేవుడికి స్తోత్రం. ఈ ప్రజలందరూ కూడా కలవరపడుతున్నారు. అంత మాత్రమే కదండి, నలుగురు రాజులు అన్నారు, మీ రాజు ఎందుకు చేతకాని రాని వాడు రండి మాకు దాసులైపోండి, మాకు దాసులైపోండి. ఎందుకంటే అక్కడ తర్వాత చెప్పడం గ్రహించాలండి. మీరు మాకు దాసులైపోండి, దాసులైపోతే మిమ్మల్ని మేము రక్షిస్తాం, మీకు ఏ హాని రాదని మరి అన్నప్పుడు ఎన్నో రకాలుగా మీరు మాట్లాడుతున్నప్పుడు బహుశతో మాట్లాడు, నా మాట వినుడి, నా మాట మీరు వినుడి అని ఏమండి, మీ దేవుడిని యెహోవాను నమ్ముకున్నప్పుడు మీరు స్థిరపరచబడతారన్నప్పుడు వారు యెహోషువతో మాట విని ఆ మాట వారు నమ్మిక ఉంచబడ్డారు కనుకనే వారు స్థిరపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. ఏమిటి మన మాస్టర్ గారు కొంతమందిమో డబ్బులు వాళ్ళు కట్టలేకపోతున్నారు. కొన్ని లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ సంఘాల నిమిత్తం ఉన్నటువంటి మందిరాన్ని కట్టలేకపోతున్నారు. మందిరం పునాదేశం రూపాయలు మన దగ్గర రూపాయలు లేదు. దేవునికి స్తోత్రం. ఒకటే దేవుడు మనకు మాట అదే, నేను ఇచ్చిన మాట దాన్ని నెరవేర్చుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మాట్లాడాలి? మనము సేవకుని మాట, అంటే దేవుడు మాట. అంటే దేవుడు ఎవరితో మాట్లాడతాడు? సేవకుడితో మాట్లాడతాడు. సేవకుడు చెప్పిన మాట మనం ఇచ్చాలి, వినాలి, విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. అంటే చెప్పాలి అనుకుంటే ఎంతమందిని కట్టేవాడు కాదు, అనుకుంటే ఎంతమందిని కట్టేవాడు కాదండి. దేవునికి స్తోత్రం. సేవకులు చెప్పినట్టు చేసే కనుకనే అసాధ్యమైన కార్యములు దేవుడు మన జీవితంలో సాధ్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదే మనకు ఒక ఆదర్శం అండి. ఈ మందిరం మనకి ఆదర్శం అండి. ఎంత మందిరాన్ని కట్టగలిగిన వాడు మన జీవితం బాగు చేయలేడా? చెప్పండి. బాగు చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. మనకి సాధ్యమైనది ఏది లేదు. దేవునికి స్తోత్రం. కానీ ఒకటి, నువ్వు ప్రార్థన చేసి ఆ ప్రార్థన యందు నమ్మిక ఉంచు, స్థిరము కలిగిడు, అప్పుడు నువ్వు కృతజ్ఞుడు ఉంటావు. అనగా దేవుడు నా జీవితంలో కార్యములు చేస్తామని కృతజ్ఞత స్తుతులు చెల్లించే స్థితిలో ఉంటావు. అయితే ఇంకొక మాట చెప్పి ముగించేస్తానండి. ఈ గుంపులో అనగా దేవుని సన్నిధిలో గుంపులో ఒక ఆయన ఉన్నాడండి. ఆయన పేరు యహాజీయేలు అని ఒక ఆయన ఉన్నాడండి. 14 వచ్చి చదవండి. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడగు యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీద రాగా అతడు ఇలాగ ప్రకటన చేసెను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడవద్దు, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. ఆ ప్రార్థన గుంపులో ఉన్నాడని ఒక ఆయన లేవీయుడు అనగా యాజకుడు, ఒక ఆయన యహాజీయేలు. యహాజీయేలు ఒక ఆయన ఉన్నాడండి. ఈయన ఏంటంటే ఆత్మరూపి అనగా యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతని ఇలాగ ప్రకటన చేస్తారు. ఏ ఆత్మ వచ్చింది ఆయన మీదకి? దేవుని ఆత్మ వచ్చి యెరూషలేము కాపురస్తులారా, యూదావారులారా, యెహోషాపాతు రాజా, ఆ సైన్యానికి మీరు జడియకుడి, భయపడకుడి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. అని
ఆత్మవశుడే యెహోషువలో ప్రవచనాన్ని ప్రవచించని మనం చూస్తున్నాము. ఇది కనుక యెహోషాపాతు చేసిన పని 4 శోధనలు వచ్చినవి, శ్రమలు వచ్చినవి. ఆయన చేసిన మొట్టమొదటి పని ఏం చేసండి అమ్మా? ఏం చేశాడు? ఉపవాస దినమును చాటించాడు. రెండవది దేవుడి దగ్గరికి వచ్చాడు. లేకపోతే మందిరమో లేకపోతే మన గృహంలో ప్రార్థన అయినా కానీ. అందుకే మనం రహస్యమందు చూస్తున్న దేవుడు అంటే మనం ప్రార్థన చేయనప్పుడు మనం తలుపు వేసిన చేయాలంటే రహస్యముగా ప్రార్థన చేయాలి. రహస్యమందు చూస్తున్న దేవుడు ఏం చేస్తాడు? రహస్యంగానే మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కానీ నీ గృహంలోనే కానీ తలుపు వేసుకుని వేచాలన్న ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర రావాలి. వచ్చిన ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసిన నీవు విశ్వాసం కలిగి ఉండాలి. సేవకుని మాట విని ఆ మాట ఏందో నమ్మిక విశ్వాసం కలిగితే అప్పుడు నువ్వు స్థిరపరచబడతావు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. సరే, ఇంకా తెలియ ముగించేస్తుంది. ఈ 4 రాజులు ఎప్పుడైతే యెహోషాపాతు పని చేశారో, ఈ 4 రాజులు వచ్చారో, వచ్చి ఒకరికొకరు ఆకలిగా పొడుస్తుంది అనిపోయినట్టే. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు యుద్ధం చేశాడా? చేయడా? కానీ యుద్ధం చేసి ఎక్కడ చేశాడు? దేవుని దగ్గర పోరాడాడు. దేవుని దగ్గర, అందుకే దేవుని దగ్గర పోరాడాడు కదా యుద్ధం చేశాడు. దేవుడే చేశాడు యుద్ధము. దేవునికి స్తోత్రం. కనుక మన శ్రమ వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా శోధన వచ్చినప్పుడు మనం ఏం కదా మనం చేయవలసిన ఒక ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయనే కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. యుద్ధం చేసేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఈ 4 రాజులు వచ్చి ఒకరికొకరు పొడుస్తున్నారు. యుద్ధం చేయకుండానే అనేక శవాలు కొట్టలుగా పడినాయండి. ఉదయం తెల్లవారుజామున ఆ ఎనిగేత స్థలం లేకపోతే దిక్కువారని మనకు వచ్చినప్పుడు అక్కడ చూస్తే శవాలు కొట్టలుగా పడి కాకులు ఎటు మీద అవుతాయండి? ఆ శవాల మీద. హల్లెలూయా. హల్లెలూయా. కాకులు ఏంటి అక్కడ వచ్చి చూసి అక్కడ కొట్టలుగా శవాలు పడిన వాళ్ళకి ఒక్కొక్కరు పొడుచుకుని చనిపోయేది. చివరిగా 30 వచనము చివరిగా ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూన్న వారందరినీ జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిర్మలముగా ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషాపాతు తన రాజ్యం ఏ విధంగా ఉందండి? నిర్మలముగా క్షేమముగా ఉన్నదండి. దేవునికి స్తోత్రం. కనుక మరి మాస్టర్ గారు సంఘ క్షేమము కొరకు 3 దినాలు ఉపవాస ప్రార్థన. ఇప్పుడు మనకేం కావాలి? యెహోషాపాతుకి వచ్చింది 3 అంటే ఈ 4 పనులు చేసిన యెహోషాపాతుకి వచ్చింది నెమ్మది వచ్చింది, క్షేమం వచ్చింది. అంతేనా? అంటే నెమ్మది ఏంటి? క్షేమంగా మనం అంటే సమస్య లేదంటే. దేవునికి స్తోత్రం. మాస్టర్ గారు కూడా ఎందుకు పెట్టారంటే మనకి మన కుటుంబాలు నెమ్మది ఉండాలి, క్షేమముగా ఉండాలి. అంతేనా? కనుక మనం ఏం చేసినప్పుడు ఉపవాసాన్ని ప్రార్థన చేసేసాం 3 దినాలు. ఇది ఆఖరి రోజులు ఎక్కువ మొదలు చెప్తే బాగుంటుంది. ఆఖరి వచ్చింది ఏం చేయాలి? మనము దేవుని సన్నిధికి రావాలి. వచ్చిన మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన మనము ఆ ప్రార్థన యందు నమ్మిక ఉంచితే దేవుడు మనకు క్షేమం ఇస్తాడు. దేవుడు మనకు నెమ్మదిని ఇస్తాడు. మన కుటుంబంలో దేవుడు కార్యములు చేస్తాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకందరికీ కలుగ చేయడు గాక. దేవుడు తన మాటలు మన వెనుకలో పలింప చేయడు గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమమైన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఉన్నతమైన వాక్యంలో నాయన